ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పండుగలకు రేట్లను పెంచి సామాన్యులపై భారాలు మోపే ప్రభుత్వాలను చూసాం కానీ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జీఎస్టీ తగ్గించి ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే అని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సూపర్ జీఎస్టీతో సూపర్ సేవింగ్స్ భారీ మేలు జరుగుతుందన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సర్పవరం జంక్షన్ వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులకు సూపర్ జీఎస్టీ సేవింగ్స్ పై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పాల్గొనగా విశిష్ట అతిథిగా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడారు. సూపర్ జీఎస్టీ పేద ప్రజలకు వరం లాంటిదన్నారు. మన నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువుల ధరలు చాలా వరకు జీఎస్టీ 2.0తో తగ్గాయని ప్రజలు తగ్గిన ధరలను గమనించి కొనుగోలు చేయాలని సూచించారు. ప్రజలకు తగ్గిన ధరలకు పై అవగాహనపై కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ధరలను తగ్గించిన ప్రభుత్వం దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలు నిలుస్తాయని అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలకు జరిగే మేలును వివరించేందుకు అవగాహన కార్యక్రమంలో నిర్వహిస్తుంటే ప్రతిపక్షాలు పబ్లిసిటీ స్టంట్ అంటూ విమర్శలు చేస్తున్నాయని, గత 5 ఏళ్లలో ట్రాన్స్పోర్ట్ రంగం పూర్తిగా కుదేలైందని ఆయన పేర్కొన్నారు. ధరలు పెంచిన ప్రభుత్వాన్ని చూసామే తప్ప ధరలను తగ్గించిన ప్రభుత్వాలు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇలా సాధ్యమైందని అన్నారు. అనంతరం నిర్వహించిన ఆటో ర్యాలీని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీలైతే ఇతర అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో టీసీ శ్రీధర్, కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వర్షిణి, ఆర్టీఓ మురళీకృష్ణ, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఎందుకు పెట్టామంటే మీ యొక్క వాహనాల్లో కానీ టైర్లో కానీ ఎంత ట్యాక్స్ తగ్గింది మీకు అవగాహన కల్పించడానికి పెట్టాం. ఆ పాంప్లెట్ కూడా డిటీసీ గారు, జిఎస్టీ వారు వీళ్ళందరూ కూడా మీకు సప్లై చేస్తారు. దీన్ని బట్టి మీరు ఎక్కడికైనా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వాట్ ఎవర్ బెనిఫిట్ మీకు చేరాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. ప్రత్యేకంగా మీకు చెప్పగలిగేది ఏంటంటే మీరు ఈ వాహనమే కాకుండా మీ రెగ్యులర్ డైలీ నిత్యావసర వస్తువుల్లో కూడా చాలా జిఎస్టీ తగ్గినాయి. మీరు అది కూడా అవగాహన చేసుకోవాలి. మీరు మీ ఇంట్లో కావాల్సిన షాంపూలు, సోపులు అన్నింటిలోనూ కూడా జిఎస్టీ తగ్గడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు అవగాహన చేసుకుంటే మీకు ప్రభుత్వం చేసిన మేలు మీకు అర్థమవుతుంది. ఇటువంటి కార్యక్రమం ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మీకు చెప్పాలంటే మొదటిసారి భారతదేశ చరిత్రలో ఇటువంటి ట్యాక్స్ రిడక్షన్ అనేది జరిగింది. ఇదే కార్యక్రమాన్ని ఇవాళ ప్రధానమంత్రి గారి చేతిలో మన కర్నూలులో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మీ అందరికీ అవగాహన కలగడం మాత్రమే చేస్తుంది. ఇవాళ బస్సు కొనుక్కుందాం ఉన్నా, మినీ బస్సు కొనుక్కుందాం, బస్సు కొనుక్కుందాం ఉన్నా, వ్యవసాయ పరికరాలు కొనుక్కుందాం ఉన్నా, ట్రాక్టర్ కొనుక్కుందాం ఉన్నా, ఏం కొనుక్కుందాం ఉన్నా సరే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రేట్లు తగ్గించడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, ప్రజలకు తెలియాలి. మధ్యలో ఏ దళారీ కూడా లాభం పొందకూడదు, డైరెక్ట్గా ప్రజలే లాభం పొందాలన్న ఉద్దేశంతో ప్రధాని మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ రాష్ట్రంలో ఈ సదస్సులు నిర్వహించడం, ఊరేగింపులు చేయించడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసి మోసపోకూడదు. దీనికి సంబంధించినటువంటి ధరల పట్టికలు కానీ ఏమన్నా కానీ మీకు తెలియకపోతే, అవగాహన లేకపోతే షాపులోకి వెళ్ళేటప్పుడు ముందు ఆర్టీఓ డిపార్ట్మెంట్ సంబంధించి మనం ఎక్కువ మంది చదువుకోకుండా ఉంటారు కాబట్టి ఆ అవేర్నెస్ తెలుసుకోవడానికి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి దేని మీద ఎంత తగ్గింది అన్నది అక్కడ పట్టిక ఉంటుంది. ఆ పట్టిక చూసి ఆ పట్టిక ప్రకారం ముందుకు తీసుకెళ్ళాలి. లేదా అవసరమైతే టీడీసీ గారు అలాగే బ్రేక్ ఇన్స్పెక్టర్ సహాయాలు తీసుకుని ముందుకెళ్ళవచ్చుగా కోరుతా ఉన్నాం. ఇంత గొప్ప అవకాశం కల్పించిన మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.